అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. సోషల్ మీడియా స్నేహాల గురించి సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పదే పదే హెచ్చరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీకు విని విని విసుగొచ్చినా సరే, మా మీద కోపం వచ్చినా సరే, మమ్మల్ని మీరు తిట్టుకున్నా సరే, మాకు అలుపొచ్చేంత వరకు చెప్తూనే ఉంటాం. ఎందుకంటే కళ్ళ ముందు బిడ్డలు అన్యాయం అయిపోతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చాక ముక్కు మొఖం తెలియని వాళ్ళతో స్నేహాలు పెంచుకుని వాళ్ళ మాయలో పడి వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ళ వలలో చిక్కుకోవడం చేస్తున్నారు చాలామంది. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు, వివాహితులైనటువంటి మహిళలు కూడా దీనికి అతీతులేం కాదు. సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళతో తమ వ్యక్తిగత విషయాల్ని, ఫోటోల్ని షేర్ చేసుకుని ఆ తర్వాత అనేక రకాలుగా వేధింపులకు, బ్లాక్మెయిల్కి గురవుతున్నటువంటి మహిళలు కూడా ఎందరో ఉన్నారు. ఆ మధ్య నేపాల్కి చెందినటువంటి ఒక అమ్మాయి తనకు సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఒక ముంబై కుర్రాడిని వెతుక్కుంటూ ముంబై వచ్చింది. ఆమెని రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకున్నటువంటి ఆ యువకుడు తన రూమ్కి తీసుకెళ్ళి కొన్ని రోజుల పాటు ఆమె పైన అత్యాచారం చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బు, మొబైల్ ఫోన్లు అట్లాంటివి లాక్కుని ఆమెను మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర వదిలేశాడు. దిక్కు తెలియని స్థితిలో మాసిన బట్టలు, నలిగిన దేహం, వాడిన ముఖంతో స్టేషన్లో వెలుచూపులు చూస్తూ నిల్చున్నటువంటి ఆ అమ్మాయిని కొందరు గుర్తించి ఏం జరిగిందని కొంచెం అనునయంగా అడిగేటప్పటికీ ఆ అమ్మాయి భయపడుతూనే జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తానని సదరు యువకుడు తనను బెదిరించాడని కూడా అమ్మాయి భయపడుతూ చెప్పింది. అయితే అమ్మాయి చెప్పినటువంటి వివరాలతో పోలీసులు కొన్ని గంటల్లోనే ఆ కుర్రాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో సంఘటన. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఓ మైనర్ బాలిక నేపాల్ కుర్రాడి వలలో చిక్కుకోవడం. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక మైనర్ బాలికకు నేపాల్కి చెందినటువంటి ప్రీతం యాదవ్ అనేటువంటి కుర్రాడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ప్రీతం యాదవ్ హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నాడు. సో అలా స్నేహం పెరిగి ఒకరోజు ఈ అమ్మాయిని కలుసుకోవడానికి ఈ ప్రీతం యాదవ్ ఆ ఉండే ఊరికి వచ్చాడు. మరి అమ్మాయికి ఏం చెప్పాడో, ఎలా నమ్మించాడో, లేకపోతే బెదిరించాడో, ఏం చేశాడో తెలీదు. ఆ అమ్మాయి అతని వెంట హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని 3 నెలల పాటు తన గదిలో నిర్బంధించి ఆమె పైన అత్యాచారం చేశాడు నిందితుడు. జనవరి 29వ తేదీ నుంచి తమ అమ్మాయి కనిపించకుండా పోయిందని బాధితురాలి తల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఆ అమ్మాయి ఫేస్బుక్, వాట్సాప్ చాట్లని పరిశీలించినటువంటి పోలీసులు నిందితుడి గురించి సెర్చ్ ప్రారంభించి ఎట్టకేలకు వాడిని పట్టుకునే ఆ అమ్మాయిని వాడి బారి నుంచి రక్షించారు. ఇది ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు. కొంతమంది సోషల్ మీడియా స్నేహాలను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇటు మగాళ్ళకైనా అటు ఆడాళ్ళకైనా సోషల్ మీడియా స్నేహాల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.